ఇండోనేషియాలో త్రుటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా విమానం షేక్ అయింది. బాటిక్ ఎయిర్ విమానం భారీ వర్షం బలమైన గాలుల కారణంగా రన్వేపై నియంత్రణ కోల్పోయింది. జకార్తాలోని సోకర్నో హటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకండ్ల పాటు కుడివైపుకు వంగిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోను మీరు రాజ్ న్యూస్ లో చూస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత చూస్తూ ఉన్నాం మనము అక్కడో ఇక్కడో ఇలాంటివి జలక్లు మనం చూస్తూనే ఉన్నాం. అంటే విమాన ప్రమాదం అంటేనే ఒక రకమైనటువంటి భయానికి లోనయ్యేటువంటి సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. తాజాగా జరిగింది ఇండోనేషియాలో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో కొన్ని సెకండ్ల పాటు అది కుడివైపుకు వంగిపోవడము, అంటే లక్కీగా ఎవరికి ఏమి కాకపోవడం అనేది చాలా అదృష్టం. సో ఏంటంటారు? రోజా మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల క్రిందటే భారత్ లో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక విమానం ఇలాగే కుప్పకూలిపోయింది. అయితే ఇప్పటికీ కూడా ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడికక్కడే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, భారీగా నష్టం కూడా సంభవించింది. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల నుంచి, గత కొద్ది రోజుల నుంచి మనం పరిశీలిస్తే ఎక్కడికక్కడే విమానాలన్నీ కూడా ఇలా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తో కానివ్వండి, లేదా ఇంకేదైనా అనుకున్నటువంటి ప్రాబ్లమ్స్ తో నేలకు ఒదగడం కానివ్వండి, లేదా ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అసలు అన్నిట్ల కంటే సేఫెస్ట్ ప్రయాణం ఏది అంటే ఇప్పటి వరకు కూడా గగన ప్రయాణం అని చెప్పి అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో గగన ప్రయాణం కూడా ప్రస్తుతం ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తుందని మనం చెప్పుకోవాలి. దీనికి ప్రదర్శనంగానే ఇండోనేషియాలో సోకర్నో ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఒక విమానం ప్రస్తుతం నేలకు ఒదిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.